నేను మీకెందుకు నచ్చాను? నువ్వు సున్నుండలా ఉంటావు. నువ్వు కూడా గుదిబండలా ఉంటావు. నాకు సున్నుండలంటే చాలా ఇష్టం. నాకు కూడా శనగపప్పు ఉండాలంటే చాలా ఇష్టం. వీలేంటి సార్ పర్సనల్గా మాట్లాడుకోమని పంపితే ఉండ్రాల గురించి ప్రసాదాల గురించి మాట్లాడుకుంటున్నారు. మనం అన్నదానాల గురించి మాట్లాడుకుంటాం, వీళ్ళు ఉండ్రాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. అంతే అంటారా? అంతే సార్, మీ పలహారాల డిస్కషన్ పూర్తి అయితే రండి, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే సార్. ఏం డిసైడ్ అయ్యారు? సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ పెళ్లికి అయ్యే ఖర్చేదో అనాథాశ్రమాలకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఈవిడికి కనబడదు కానీ ఉన్నత భావాలు ఎక్కువే ఈవిడికి. ఓకే సార్, నేను స్టార్ట్ అవుతాను. రాధిక వెయిట్ చేస్తుంది. బాయ్ సార్. బాయ్ సార్. వస్తాను స్వాతి. బాయ్. నీరజ గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రావు గారు. మేడం, మేము కూడా షాపింగ్ చేసేసి వస్తాం. ఓకే అండి. వెళ్దాం, వెళ్ళొస్తాను. ప్రసాద్ బాయ్. స్వాతి, ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ ఉందా? ఉన్నాయి, తీసుకురానా? వద్దు, నేను తెచ్చుకుంటా. ఓకే. స్వాతి, ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ స్వీట్స్ రాగి జావ అలానే ఉన్నాయి. మీ నాన్న తిన్నమ్మాని సరే ఏంటి? నాన్న వెళ్ళిపోయారు. ఎక్కడికి? కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. అమ్మ అక్కడ ఒకటే ఉంది ప్రసాద్. మనకెందుకు చెప్పకుండా వెళ్ళిపోయారో నాకు కూడా తెలీదు. కాల్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు. అమ్మ కాల్ చేసి చెప్పింది నాన్న ఇంటికొచ్చారని. ఓ, అయితే నాటకం ముగిసిపోయిందన్నమాట. ఇంక నువ్వెందుకు బయలుదేరు. ఎక్కడికి వెళ్ళమంటావు? నన్ను అడిగితే ఇంతకు ముందు అక్కడికి వెళ్ళావా? అక్కడికి ప్రసాద్, మనం కలిసి ఉందాం. ఎలా? అందరి ముందు భార్యాభర్తల్లా, ఎవరూ లేనప్పుడు మాత్రం ఆ రిలేషన్ పేరంటా కూడా తెలియదు. ఒకప్పుడు నువ్వు కనిపిస్తే చాలు అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కనపడకుండా ఉంటే బాగుండు అని ఇలా చేస్తావు. నువ్వంటే ఇష్టం ఉన్నా అది చూపించకుండా ఉండే అంత కష్టమో తెలుసా స్వాతి? నేనేమో మనది బంధం అనుకున్నాను, నువ్వు భారం అనుకున్నావు. వద్దని వెళ్ళిపోయావు, మళ్ళీ మీ బాబు బాలేదని నువ్వే వచ్చావు. అయినా ఒక మనిషిని కావాలనుకోవడం వేరు, కలిసి ఉండడం వేరు. నువ్వు నాతో మాట్లాడుతామని ఆనందపడాలో, ఇష్టం లేకుండా మాట్లాడుతామని బాధపడాలో? దీని అమ్మ జీవితం. ఇన్ని పని నుమ్మనిగా బతకాలి, ఎవరి కోసం కాంప్రమైజ్ అవ్వకూడదు, రెక్కలు వస్తే ఎగిరిపోవాలి, మై లైఫ్ మై రూల్స్. అసలు ఎవరు చెప్తాడు మీకు ఇవన్నీ? ఆ గోడ మీద కూర్చొని కంచ తాగే గలీజ్ నా కొడుకులకు వచ్చే ఆలోచనలు ఇవి. కలిసి ఉండడం అంటే అన్ని పంచుకోవడం, అంతేగాని దగ్గరగా ఉండి దూరం పెంచుకోవడం కాదు. స్వాతి, మీ నాన్నగారు మనందరినీ కలపాలని ఎందుకు అంత తాపత్రయపడ్డాడో తెలుసా? అతని కాంప్రమైజ్ వాల్యూ తెలుసు కాబట్టి. మీ అమ్మ మంచం మీద పడుంటే సేవ చేస్తున్నాడు తప్ప ఈ రోగిష్టిది నాకెందుకు, రోడ్డు మీదకి వెళ్తే 100కి 50కి దొరికేస్తారని వదిలేలేదే. అది కాంప్రమైజ్ అంటే, అది లవ్ అంటే, అది కమిట్మెంట్ అంటే. నాన్నగారు ముందు నాటకం ఆడడానికి వచ్చావు కదా, సినిమా అయిపోయింది, బయలుదేరు. నాన్నకి హార్ట్ ప్రాబ్లం లేదని నాకు తెలుసు ప్రసాద్. కోపంలో నిన్ను వదిలి వెళ్ళిపోయాను. రోజులు గడిచిన కొద్దీ నాకు అర్థమైంది. నీతో కలిసి ఉందామని నేను చాలాసార్లు అనుకున్నాను, కానీ నువ్వెక్కడ చీప్గా చూస్తావేమోనని భయమేసింది. మొదట్లో నాటకం అనుకున్నాను ప్రసాద్, కానీ ఇప్పుడు చాలా నరకంగా ఉంది. నీతో టైం స్పెండ్ చేద్దామనే కదా టెంపుల్కి వెళ్దాం, బయటికి వెళ్దామని అడిగాను. నీతో ఉండాలని నీ ఆఫీస్లోనే జాయిన్ అయ్యాను. నువ్వు ఇబ్బంది పడుతున్నావని నీరజ గారికి, హౌస్ ఓనర్కి పెళ్లి చేద్దామనుకున్నాను. ఇంతకన్నా ఇంకెలా చెప్పాలి ప్రసాద్? మళ్ళీ కలిసి ఉందాం, కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. సారీ. నీకేం వచ్చినా తట్టుకోలేమే. స్టార్ట్ చేద్దాం. స్వాతి, ముహూర్తాలు బాగున్నాయంట. ఫ్రూట్స్ స్వీట్స్ పూలు తెమ్మంటావా? ఎందుకు ప్రసాద్, ఎవరితో అయినా ఫస్ట్ నైట్ ప్లాన్ చేస్తున్నావా? ఏయ్